అండ్ స్క్రీన్ మీద బాగా అగ్రెసివ్గా ఉండే క్యారెక్టర్, ఆలోచన ఉండే ఒక పొలిటీషియన్, ఆ క్యారెక్టర్లు. అండ్ ఆఫ్ స్క్రీన్ మీరు చాలా కూల్గా ఉన్నారు, ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ అంతా ఫుల్ ఆపోజిట్లో ఉన్నట్టుంది. సో జనాలు ఎలా రిసీవ్ చేసుకున్నారు? అంటే జనాలు కాదు, మీకు మెసేజ్లు వస్తుంటాయి కదా, ఇలాగా నువ్వు ఇలా, అదే మీ ఫ్రెండ్స్ చెప్పిన అలాగే ఎవరైనా మెసేజ్ చేశారా? ఫ్రెండ్స్ చాలా మంది మెసేజ్ చేశారు, అసలు నువ్వేనా చేసింది అంటే. చాలా మంది అడిగింది ఏంటంటే, నాకు బాగా క్లోజ్ పర్సన్ చూడేలా చూసి నిజంగా నువ్వేనా అని. ఎందుకంటే వాళ్ళకి నేను ఇలా ఉంటాను, నేను ఇలా చేస్తానంటే ఇంత పవర్ఫుల్గా చేస్తానని అంటే అనుకోలేదు ఎవరు. అండ్ ప్రపోజల్స్ వచ్చాయా? ఏం ప్రపోజల్స్ అండి? ఏం ప్రపోజల్స్ వస్తే అమ్మాయిల దగ్గర నుంచి వస్తాయి. అదే చెప్తున్నా కదా, నేను చేసిన క్యారెక్టర్కి అందరూ ఏంటంటే ఒక రంగాన్ని రాగానే చూసుకున్నారు. సరే క్యారెక్టర్ వదిలేయండి, ఇప్పుడు ఈ ఆర్జీవి గారితో మూవీ రిలీజ్ అయ్యాక ఆబ్వియస్గా తెలిసిపోయింది శాండీ అంటే. అప్పటి వరకు తెలుసున్నా ఇక్కడి నుంచి వేరు, ఇమేజ్ వేరు. సో అమ్మాయిల దగ్గర నుంచి ప్రపోజల్స్ కానీ అలాంటివి ఏం లేవండి, అలాంటివి ఏం రాలేదు, ప్రపోజల్స్ ఏం రాలేదు. అయ్యో రాలేదా? బెటర్ రాలేదు. ఎందుకు బెటర్గా ఫీల్ అవుతున్నారా? మీకు ఇంట్రెస్ట్ ఉండదా? ఇంట్రెస్ట్ ఉండదా అని కాదు, ఇప్పుడు ఐ మీన్ వాళ్ళ సినిమాలో క్యారెక్టర్ చూసి బయట అనుకుంటే కష్టం కదా. ఓకే, హీరో అలా కాకుండా నార్మల్గా ఇప్పుడు శాండీ రియల్ శాండీ గురించి, రియల్ శాండీకి రాలేదా? అలాంటివి ఏం రాలేదండి ఇప్పుడు దాకా. ఓకే, చూడాలి. ఆర్జీవి గారితో వర్క్ చేయడం ఫస్ట్ టైం కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అంటే ఆర్జీవి గారి సెట్స్లో ఎలా ఉంటారు ఏంటి అని. ఆయన ఫస్ట్ ఏంటంటే మాకు బాగా ఫ్రీడమ్ ఇచ్చారండి. అంటే కొత్త వాళ్ళకి కూడా చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. ఆయన ఫస్ట్ చెప్పింది ఏంటంటే, మీరు ఫీల్ అయింది ఏంటో చేయండి, దాన్ని బట్టి ఆయన ఇన్పుట్స్ ఇచ్చేవారు. మీరు అలా చేయగలిగారు, ఇలా చేయాలి, ఒకవేళ ఇలా బాగుంటే అలాగే కంటిన్యూ చేయండి. సో ఆయన బాగా దానికి సినిమాకి ముందు కూడా నేను కొన్ని వీడియోస్ పంపించేవాను ఆయనకి. ఆయన నాకు చెప్పి ఇలా చేయిస్తావు కదా, సో ఇలా అనుకుని ఒకసారి చేయి, సో ఈ సీన్ నువ్వు ఎలా అనుకుంటున్నావు, ఈ పర్టికులర్ ఈ క్యారెక్టర్ ఎలా అనుకుంటున్నావు, ఇలాగా ముందు కూడా చాలా ఆయనతో నేను ఇలా పంపించడం, ఆయన నాకు ఇన్పుట్స్ చెప్పడం, ఎలా చేయాలని నాకు గైడెన్స్ ఇవ్వడం వల్ల చాలా ప్లస్ అయింది నాకు. సో అది బాగా నేను ఈ క్యారెక్టర్లో రావడానికి చెప్పలేదు, నాకు ఉపయోగపడింది అది. ఓకే, ఎన్ని మంత్స్ జరిగింది షూట్ వచ్చి ఒక 6-7 మంత్స్ జరిగిందండి. అంటే బేసిక్గా ఏంటంటే షూట్ వచ్చి ముంబై, పూణే, ఇలా అన్ని చోట్ల బాగా చేసాం, అంటే ప్రతి దూరంగా చేసాం. సో అదంతా 7 మంత్స్ పట్టింది. ఓకే, అండ్ అంత అగ్రెసివ్గా ఉండే క్యారెక్టర్ ఒక ఎపిసోడ్ ఉంది మూవీలో, పెళ్లి సీన్. సో అది ఎలా చేశారు మీరు? అంటే అప్పటిదాకా ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి ఒక క్యారెక్టర్, ఇది సాఫ్ట్ ఎపిసోడ్ కదా పెళ్ళి ఇదంతా, సో అది ఎలా చేశారు? అంటే బేసిక్గా రంగా ఆయన సినిమాలో మొత్తం అగ్రెసివ్గా ఉన్నప్పటికీ రత్నకుమార్తో మాత్రం అగ్రెసివ్గా ఉన్నాడు ఆయన. ఓకే, సో ఇద్దరి మధ్యన ఒక లవ్ ఉంది కాబట్టి, సో పెళ్లి టైంలో కూడా అది ఉంటుంది. సో రంగ గారు ఆ టైంలో ఎలా, ఇక్కడ నా టాస్క్ ఏంటంటే రంగ గారు ఆ టైంలో ఎలా రియాక్ట్ అవుతారు ఊహించుకోవాలి. అసలు ఆయన షూస్ లో ఉండి చేయడం ఒకటైతే, ఆయన మళ్ళీ ఆ సాఫ్ట్ కార్నర్ లో చేయడం. జనరల్ గా నేను ఎలా రియాక్ట్ అవుతాను అనేది వేరే. జనరల్ గా ఇప్పుడు మామూలు ఫిల్మ్ లో నేను పెళ్లి క్యారెక్టర్ చేస్తే అది వేరే ఉంటుంది. సో దీంట్లో రంగ గారు ఎలా రియాక్ట్ అవుతుంది అంటే, అంత పవర్ఫుల్ వ్యక్తి, ఆల్రెడీ అంత పవర్ ఉన్న పర్సన్. సో పెళ్లి వచ్చిన తర్వాత ఎక్కువ రియాక్ట్ అవ్వరాలి, అలాంటి పర్సన్స్ ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ ఉండవు. సో అలా అనుకుని దాన్ని ఒక ప్లాన్ చేసి అలా చేశానండి. అది ఎలా అప్పుడు ఎక్స్ప్రెషన్స్ ఏమన్నా సజెషన్స్ ఇచ్చారా ఆర్జీవి గారు? చాలా సటిల్ గా చేయాలి కదా, సెటిల్ గా చేయాలి అంటే ముందే అనుకున్నాం. సో దాంతో అంటే బాగుంటాయని చెప్పరు, సో అలా అంటే బాగుంటాయి ఇలా చేయాలని కాదు, ఎలా చెప్పారు అసలు? మీరు ఎలా చేశారు ఈ ఎక్స్ప్రెషన్ కరెక్ట్ అని? ఎలా ఎక్కడ అంటే స్టార్టింగ్ ఫస్ట్ సీనే ఓకే అయిపోద్ది కదా, మిమ్మల్ని సెట్ చేస్తారు కదా ఆ మూడ్ కి, దానికి అది ఎలా జరిగింది? ఆ సీన్ గురించి చెప్పండి కొంచెం. ఏ సీన్ అండి? పెళ్లి సీన్ యాక్చువల్లీ సాంగ్ అది, నాకేం పెద్ద టాస్క్ లేదు చెప్పాలంటే. సో నేను చిన్న ఎక్స్ప్రెషన్స్ ఆ టైంలో జస్ట్ ఏంటంటే పెళ్లికి ఈ రంగ ఎలా రియాక్ట్ అవుతారు, ఆ రియాక్షన్ ఆ ఎక్స్ప్రెషన్స్ అంతే చిన్న స్మాల్ గా ఇచ్చాను, అంటే జస్ట్ సెటిల్డ్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాను. సో అది బాగా నచ్చాయి ఆయనకి. ఓకే అన్నారు. హాయ్, ఐఎమ్ శాండీ, మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ మీడియా. ఫర్ మోర్ వీడియోస్ స్టే ట్యూన్ టు ఐ డ్రీమ్ మీడియా.